(14/4/2019) నుంచి 24/2019 వరకు మకర రాశి వారికి రాశిఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వ్యయంలో గురువు, కేతు, శని యొక్క సంచారం, తృతీయంలో శుక్రబుధులు, చతుర్థంలో రవి ఉచ్చబంధి ఉన్నాడు, పంచమంలో కుజుని యొక్క సంచారం, ఆరింట రాహు యొక్క సంచారం. ఇటువంటి సంచారం జరుగుతున్నటువంటి మహత్తర సమయంలో దివ్య దేవతా దర్శనం, దివ్య పురుషుల యొక్క ఆశీర్వచనం, సాధువులు, యతుల యొక్క సందర్శన భాగ్యం ఇవన్నీ లభించే అవకాశాలు పుష్కలంగా మకర రాశి వారికి ఉన్నాయి. దివ్య దేవతా సందర్శనం అంటే మంచి విశేషమైనటువంటి దేవతా క్షేత్రాలకు వెళ్ళటం, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దివ్య దేవతల యొక్క భాగ్యాన్ని దర్శించే భాగ్యాన్ని పొందటం, తద్వారా ఆ కృపని పొంది ఆశీర్వచనం పొంది జీవితాన్ని ధన్యం చేసుకునేదానికి, రాజయోగ పదప్రాప్తిని పొందటానికి, సంపూర్ణ శారీరక స్వస్థత పొందడానికి ఒక రాజయోగానికి సంబంధించినటువంటి ఛాయ ఈ వారం అనుగ్రహించాడు భగవంతుడు. వాస్తవానికి ఏలినాటి శని సంచారం జరుగుతోంది, 7.5 సంవత్సరాల శని సంచారం జరుగుతోంది. కాబట్టి కొంత లాభించగలిగినటువంటి అవకాశం లేకపోయినా కూడా మకర రాశి వారు ప్రయత్నపూర్వకంగా చిన్న చిన్న ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంది. మేష సంక్రమణం రోజున 16వ తారీఖు ఏప్రిల్ మేష సంక్రమణం రోజున ఈ సంక్రమణాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దవారికి, ఇంట్లో ఉన్న పెద్దవారికి కానీ లేకపోతే గురువులకి కానీ సేవన చేయటం, వాళ్ళకి వస్త్రాలని, నూతన వస్త్రాలను బహూకరించినందువల్ల ఈ మేష సంక్రమణం యొక్క ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.